నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా శనివారం తెనాలిలో పర్యటించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పట్టణ ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు. తెనాలిలోని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శనివారం పర్యటించారు. పట్టణంలో ప్రధాన కూడళ్లు, బస్టాండ్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ సెంటర్లను పరిశీలించి ట్రాఫిక్ సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణ కొత్తపేటలో శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని వాటిని పరిశీలించి ఏం చేస్తే బాగుంటుందో పరిశీలించినట్లు తెలిపారు. గుంటూరు పట్టణంలో కొన్ని ప్రధాన కూడళ్లలోని సిగ్నల్స్ పునరుద్ధరించడం జరిగిందని, తెనాలిలో కూడా త్వరలో పునరుద్ధరిస్తామని చెప్పారు. పట్టణంలో కెమెరాల దాతలు సహకారంతో ఏర్పాటు చేస్తామని, కెమెరాల వల్ల క్రైమ్ రేటు తగ్గే అవకాశం ఉందన్నారు. జిల్లాలో గతంలో కన్నా 30% క్రైమ్ రేట్ తగ్గిందని, క్రైమ్ పరంగా బాధితులకు పోలీసులు అండగా నిలబడుతున్నారన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా పోలీసులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణంలో కొన్ని సమస్యలు పోలీస్ శాఖ మాత్రమే కాదు, మిగతా శాఖలు కూడా తమతో కలిసి సమన్వయంతో పనిచేస్తే సమస్య పరిష్కారం అవుతాయని తెలిపారు. రౌడీ షీటర్పై ప్రత్యేక దృష్టి పెట్టామని, రాబోయే రోజుల్లో కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ కూడా ఈ గాంధీ చౌక్, శివాజీ చౌక్, ఈ మార్కెట్ రోడ్డు ఇదన్నీ కూడా ఒకసారి చూస్తాము. అంటే సొల్యూషన్ ఏంటి, ఇది ఏం చేయగలుగుతామని చెప్పేసి జస్ట్ ఒకసారి సరదాగా చూసుకొని తర్వాత ఈ పాత మన ఓల్డ్ క్వార్టర్స్ కూడా ఉంది, కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓల్డ్ క్వార్టర్స్ కూడా కొంత ఉంది. ఒకసారి అన్నీ రివ్యూ చేసుకొని వెళ్తామన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గుంటూరులో ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న ఒక 16 సిగ్నల్లో ఆల్మోస్ట్ 7 సిగ్నల్స్ స్టార్ట్ అయింది లాస్ట్ 1 వీక్లో. అదేవిధంగా ఇప్పుడు గుంటూరు కూడా ఈ సిగ్నల్స్ గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ చేయడం జరిగింది. కొన్ని సిగ్నల్స్ పరంగా కూడా కొన్ని పర్సూట్ చేస్తాము. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. గుంటూరులో మెల్లగా మెటీరియలైజ్ అవుతుంది, త్వరగా తెనాలిలో కూడా మెటీరియలైజ్ చేస్తాం. అంటే వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని మళ్ళీ కూడా కొంత మనం స్వయంగా కొన్ని మాట్లాడి కూడా పెడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంధీ సెంటర్లో చూసాము, 4 వైపు కూడా ఉంది, అది అక్కడే DVR పెట్టుకుని అదేవిధంగా పర్సనల్గా పోలీస్కి కావాల్సిన స్పెసిఫిక్లీ హాట్ స్పాట్స్ అంటాము, అంటే క్రైమ్ నేరాలు జరుగుతున్న ప్లేస్లో కానీ అదేవిధంగా కొంచెం ట్రాఫిక్ బేస్ చేసుకున్న ప్లేస్లో కానీ కొన్ని వాళ్ళు ప్రజలతో పాటు మాట్లాడి కూడా కొన్ని ఆ ప్రాసెస్ కిందకి స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం లోపలికి అంటే ఈ 1 మంత్ లోపలికి దాదాపు ఈచ్ పోలీస్ స్టేషన్ కూడా ఒక 50 కెమెరాలు, దాదాపు ఒక 200 కెమెరాస్ వరకు ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం సక్సెస్ఫుల్ చేస్తారు మన వాళ్ళు. సో అన్నీ కూడా ఉన్న వరకు మ్యాక్సిమం 95% మన నాలెడ్జ్ ఉన్న వరకు ఫంక్షన్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు పెడుతున్న CCTV కెమెరాస్లో కూడా మెయింటెనెన్స్తో పాటు కలిపి పెట్టమని చెప్పేసి కొన్ని మనం చెప్తున్నాం. ఎందుకంటే మనం ప్రతిసారి మనం మానిటర్ చేయలేము. మెయింటెనెన్స్తో పాటు కొన్ని పే చేసేసామంటే వాళ్ళు ఎవ్రీ 2 months ఒకసారి వాళ్ళు చూసుకున్నారంటే మెయింటెనెన్స్ కూడా మనకు కంటిన్యూస్గా అవుతుంటాయి. అంటే ఒక్కొక్క హెడ్లో ఒక్కొక్కలాగా ఉంది. నేను స్పెసిఫిక్గా తెనాలి నాకు స్పెసిఫిక్గా చూడట్లేదు, కానీ ఓవరాల్ మనకి బాడీలీ అఫెన్స్ కానీ అంటే ఈ మర్డర్స్ కానీ అటెంప్ట్ టు మర్డర్స్ కానీ ఇదన్నీ కూడా కొన్ని తగ్గింది, 30% వరకు తగ్గింది. ఈ తర్వాత ఈ వైట్ కాలర్ అఫెన్స్ అంటాము, ఈ చీటింగ్ ఇదన్నీ కూడా కొంచెం తగ్గింది. మన అవేర్నెస్ కొంచెం ఇవ్వడం వల్ల కొన్ని యాక్సిడెంట్స్ వరకు ఓవరాల్ డిస్ట్రిక్ట్లో ఒక 9% వరకు పెరిగింది. దానికి కూడా కొన్ని ఎఫర్ట్స్ తీసుకుంటున్నాము. సో కొన్ని హెడ్స్లో తగ్గింది, కొన్ని హెడ్స్లో పెరిగింది. బట్ కొన్ని మనం ఈవెన్ మన FIR కూడా మ్యాక్సిమం వచ్చిన వాళ్ళకి అందరూ కూడా మ్యాక్సిమం మనకి ఏమీ ఆపకుండా కొన్ని FIRs కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి కొన్ని క్రైమ్ రేట్స్లో కూడా కొన్ని ఇంక్రీజ్ కూడా అవ్వడం జరిగింది. అందరూ కూడా అసలు టీమ్గా వచ్చినప్పుడు మాత్రమే ట్రాఫిక్ సమస్యని మనం క్లియర్ చేయగలుగుతాము. అండ్ మోర్ దాన్ దట్ ప్రజలకి కొంతమంది బెనిఫిట్ అవుతారు, కొంతమంది నష్టపడతారు. యాక్చువల్లీ ఇది ఎలాగా బ్యాలెన్స్ చేయాలన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రూట్ కానీ బిల్డింగ్స్ అన్నీ కూడా బ్రిటిష్ టైం నుంచి కూడా చూసినప్పుడే అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. సో అది ఎంత దూరం మనం డిస్టర్బ్ చేయాలి, ఎంత దూరం మనం ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేయాలన్నది కూడా అందరూ కలిపి ఒక సొసైటీగా తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. కమింగ్ డేస్లో ఎంత వరకు ముందుకు తీసుకుని వెళ్తామన్నది చూస్తాం. ఎస్పీ గారు స్పెసిఫిక్గా అడిగారు, ట్రాఫిక్ కొన్ని ఇబ్బంది అవుతుంది, ఒక 10 to 12 హోమ్ గార్డ్స్ వరకు ఇచ్చారంటే బాగుంటాయినప్పుడు 10 హోమ్ గార్డులు మనం ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. దానివల్ల కొన్ని పీక్ టైంలో వాడుతున్నాము, కొన్ని మ్యాన్ పవర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఉన్న దాంట్లో ఒక 10 మంది ఇవ్వడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్గా ట్రాఫిక్ చూసుకుంటున్నారు.
పాఠశాల విద్యా వ్యవస్థలోని అతిపెద్ద పండుగ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు అన్నారు. కొల్లూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఇంకా వేమూరు నియోజకవర్గం పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను, ప్రభుత్వ పాఠశాల పనితీరును విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తామన్నారు. పాఠశాల విద్యాభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి తమ సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా పేరెంట్స్కి అభినందనలు తెలిపారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ సరిచేసి పేదవాడికి కార్పొరేట్ స్కూళ్లను మించి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఖర్చు పెడుతున్న నిధులు సద్వినియోగం అవుతున్నాయా లేదా, అది విద్యార్థులకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయాన్ని ప్రతి పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎంత క్రమశిక్షణతో ఉన్నారు అనే విషయాన్ని ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాలని అన్నారు. మంచి ప్లే గ్రౌండ్స్, నాణ్యమైన విద్య అందించే ఉపాధ్యాయులు, ల్యాబ్స్ ఇవన్నీ గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రమే ఉంటాయన్నారు. కార్పొరేట్ స్కూళ్లలో ఇరుకు గదులు, సరైన వసతులు, ప్లే గ్రౌండ్స్ ఉండవని అన్నారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారు కూడా సీఎంలు అయ్యారు. పెద్ద పెద్ద నాయకులు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారేనని అన్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. విద్యా వ్యవస్థ అనేది కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళి వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేక ఒడిదుడుకుల మధ్య ఇబ్బంది పడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేయాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి, పేదవాడికి ముంగిటికి నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి పేదవాడికి కూడా అందించాలనే ఒక లక్ష్యం. ఇలా ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నారా లోకేష్, ముఖ్యమంత్రి గారి తనయుడు, ఈ రాష్ట్రానికి భావి దిక్సూచి అయినటువంటి లోకేష్ గారి నిర్ణయం ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉంది. విద్యా వ్యవస్థ అనేది ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి అనేక రకాల సంస్కరణలు తేవాలి. నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళల్లో విజ్ఞానం పెంపొందించాలి. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో, ప్రభుత్వ కళాశాలలో చదువుకునే పిల్లల్ని డబ్బు పెట్టి చదువు కొనుక్కునేటటువంటి విద్యార్థులకి ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళని తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వం లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెడతా ఉంది. కానీ దానివల్ల అనుకున్న ఫలాలు అందుతున్నాయా లేదా, పిల్లలు ఆ దిశగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాల్ని, ఖర్చు పెడుతున్నటువంటి నిధుల్ని వినియోగించుకుంటారా లేదా, దాని దగ్గర రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా తెలుసుకోవడం కోసమే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాలు. తెనాలి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పట్టణ ఐదానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ నందు నిర్వహించిన ఈ సమావేశంలో తొలుత ఎస్ఎంసీ వైస్ చైర్మన్ నదియా విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని, క్రమశిక్షణ కలిగి ఉంటే అన్ని రంగాలలో రాణించవచ్చునని పలువురు వక్తలు తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి
ఈదర పూర్ణచంద్, గుమ్మడి సాయిరాం, పిల్లి మాణిక్యం, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత, ఎస్ఎంసీ చైర్మన్ గాలి కిరణ్, స్కూల్ హెచ్ఎం సునీత, సంపూర్ణ, శారద, జాన్వి, వెంకటరమణ, విజయలక్ష్మి, ప్రసన్నాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చారమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా బాగుంది. మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపడానికి ప్రయారిటీ ఇద్దామమ్మా. ఎందుకంటే ఇక్కడ బీఎస్సీ బీఈడి చదివిన పిల్లలు బాగా చక్కగా చదువుకున్న మంచి చదువుకున్న టీచర్స్ ఉన్నారమ్మా. ప్రైవేట్ స్కూల్లో నిర్వీర్యం అయిపోతున్నాయి. ఏమేం జరుగుతున్నాయో మనం సోషల్ మీడియాలో టీవీలో చూస్తూనే ఉన్నామమ్మా. దయచేసి మీ పిల్లల్ని ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళొస్తావా, కాస్త నీకు ఫోన్ ఇస్తాను, ఇలాంటి మాటలు మానేసి నాన్న ఇంక వేరే ఏదన్నా ఉపయోగపడే వస్తువు కొనిస్తానని చెప్పండి. ఫోన్ మాత్రం అవాయిడ్ చేయండి అమ్మా. ఫోన్ వల్ల ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, ఏంటేంటో చూస్తున్నారు, వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలా వేరే ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండాలంటే తల్లిదండ్రులు గైడ్లైన్స్ ఉండాలి. తెల్లవారుజామున లేవండి, 5 గంటలకి పిల్లల్ని లేపండి, వారితో మీరు కూర్చోండి, వారికి బోరు కొట్టినప్పుడు కాసేపు మీరు 2 మాటలు చెప్పండి. ఈ ఐతనార్ స్కూలు మొదటి నుంచి చాలా చదువులో ముందంజలో ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎందరో పైకి వెళ్ళి వృద్ధిలోకి వెళ్ళి మళ్ళీ ఈ స్కూలు డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చదువుల్లో ఎంత తేడా వచ్చిందంటే, అంతకుముందు మేము చదివేటప్పుడు ఈ టీచర్సు ఏదైనా కొద్దిగా దండిస్తే, మనం చదవలేదనో లేకపోతే మనం ఏదైనా తప్పుడు పని చేస్తే దండిస్తే, ఆ రోజు మళ్ళీ మనం ఇంటికాడ చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ దండిస్తారో అనేది భయంతో మనం చెప్పుకోలేదు. ఆ రోజు టీచర్స్ కొట్టారు కాబట్టి ఈరోజు మా తరం మొత్తం ఒక మంచి పద్ధతిలో మంచిగా నడుస్తుంది. ఈరోజు పద్ధతులు మారినాయి. తల్లిదండ్రులు కూడా అది అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఏంటంటే పిల్లాడిని కొట్టంగానే టీచర్ని నిలయేస్తున్నారు వచ్చి స్కూల్కి. అది జరగకూడదు. టీచర్స్కి మనకి ఎటువంటి శత్రుత్వాలు ఉండవు. ఇక్కడ విచ్చేసి పెద్దలు ఇచ్చిన సలహాలన్నింటినీ పాటిస్తూ ఆచరిస్తూ స్కూల్ మంచి అభివృద్ధిలో నడిపిస్తూ మంచి రిజల్ట్ సాధిస్తామని తెలియజేస్తున్నాను. తెనాలి మండల అంగలకుదురు జడ్పీ పాఠశాల నందు ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సందేశాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ అనురాధ అధ్యక్షత వహించారు. తెనాలి రూరల్ సిఐ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీ పిల్లలు స్కూల్ పంపేటప్పుడు ఏ రోజన్నా స్కూల్కి వచ్చి మా పిల్లలు ఏం చేస్తున్నారు, మా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇది ఎవరన్నా విచారణ సదుపాయం ఏమన్నా ఉందా, ఓపెన్ చెప్పండి, ఇబ్బంది లేదు. ఇదే ఫ్రెండ్లీ వాతావరణం జరుగుతూ ఉంది ఇక్కడ, అంతకన్నా ఏం లేదు. దాంట్లో పిల్లలు ఇక్కడ కొంతమంది ఇంటర్మీడియట్ వరకు ఉంది, నాకు తెలిసిన వరకు కూడా మీ పేరు బాధ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే మీ పిల్లలు మీ దగ్గరనే ఉంటారు, మీ ఇంటిగా నుంచి స్కూల్కి వస్తూ ఉంటారు, సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటారు. ఒకవేళ ఏమన్నా సాయంత్రం ఇంటికి రాకపోయినా ఇంటికి ఎందుకు రాలేదు ఒక ఆలోచన మీకు ఉంటుంది. కానీ ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోతారు అనమాట. ఎందుకు, మీ యొక్క అదుపు ఆశభాష వాళ్ళ మీద ఉండదు. వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఏది కాలేజీకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడే వీళ్ళ యొక్క అంటే ఇంటర్మీడియట్ ఉండదని చెప్తే, ఇంటర్మీడియట్ లేకపోయినా 10th తర్వాత ఉన్నటువంటి యొక్క భవిష్యత్తు అనేది ఒక బంగారు భవిష్యత్తు. వాళ్ళు చెడిపోవడానికి కానీ లేకపోతే వాళ్ళు బాగుపడే కాలం మెయిన్ ఆ 10th తర్వాత బేస్ అని పునాది పడుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రులు ఆదిపడిన పిల్లలందరూ కూడా ఆ బేస్ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత వేరే ఇంకో సిటీకో ఇంకో తోటకు వెళ్తారు. ఎందుకు, ఒకవేళ సపోజ్ అంటే ఇప్పుడు స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి కానీ సందర్భంలో కూడా రకరకాల ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతూ ఉంటారు. ఇంతమంది మీ ఊళ్ళో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ పిల్లలు ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీ ఊళ్ళో అందరూ తెలుస్తూ ఉంటుంది. సమావేశంలో గ్రామ సర్పంచ్ రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దాంట్లో ఏమైతే సినిమాలు ఉన్నాయని అబ్దాలు కొంచెం టైం అయితే పడుతుంది. కానీ పేరెంట్స్ ద్వారా క్రమం తప్పకుండా వారి తీర్చిదిద్దడానికి వాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అంగలకుదురు జడ్పీ హై స్కూల్లో పేరెంట్సు, టీచర్సు, విద్యార్థులు ఒక మెగా సమావేశం. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో స్కూల్స్ వాతావరణం కూడా ఏ విధంగా డిస్టర్బ్ చేసిందో మనం చూసాం. అడుగడుగున గంజాయితో స్కూల్స్ లేవు, కాలేజీలు లేవు, అడుగడుగున గంజాయితో స్కూల్ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి
పిల్లలందరినీ కూడా ఈ గంజాయికి అలవాటు పడే విధంగా ఏ విధంగా గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పేరెంట్స్ టీచర్స్ మధ్య కూడా ఒక మంచి రిలేషన్ ఉండాలి, పిల్లలతో కూడా ఒక మంచి రేపో ఉండాలని చెప్పేసి ఇవాళ ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా సంతోషం. అన్ని స్కూళ్ళలో కూడా గంజాయి మత్తు పదార్థాలని ప్రవేశపెడతాం వలన పిల్లలు విద్యాబుద్ధుల్లో నష్టపోవడం జరిగింది. అలానే టీచర్స్ని బాత్రూమ్స్ దగ్గర ఫోటోలు తీపిస్తూ వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే వాతావరణాన్ని మార్చి వాళ్ళ స్టూడెంట్స్లో చైతన్యం తీసుకొచ్చి డ్రగ్స్ను వదిలేయాలి, ప్రశాంతమైన వాతావరణంలో పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒక మంచి రిలేషన్ ఉండాలి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎడ్యుకేషన్ నడవాలి, ఈ గంజాయిని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఈరోజు అంగలకూదుల్లో హై స్కూల్లో 500 మంది పైగా విద్యార్థులు, మరి గ్రామ పెద్దలు, మరి పేరెంట్స్, అలానే మన వీరవల్లి మురళి గారు సర్పంచి, మన వార్డు మెంబర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడిపినందుకు, అలానే ఒక మెసేజ్ పాస్ చేస్తా స్టూడెంట్స్ చేసిన కార్యక్రమాలు 2 సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అబ్బురపరిచాయి. ఇప్పుడు చిన్న విరామం.